సంక్రాంతికి అయితే ఇంటికి వచ్చేసాం, ఏంటి ప్లానింగ్ అని ఆలోచిస్తుంటే ఈ లోపల మా డాడీ కాల్ చేసి కోడిని పట్టుకురామన్నారు. మా గోదావరికి సంక్రాంతి అంటే కోడి పందాలే, అంత డైరీ బిజినెస్. కోన్ అయితే తీసుకుని మా బరి దగ్గర కదా స్టార్ట్ అయిపోయాం. అలా వెళ్ళామో లేదో చూడడానికి నుంచోడానికి ఖాళీ లేకుండా అయిపోయింది. ఎలాగోలా కోడిని తీసుకెళ్లి మా డాడీ చేతిలో పెట్టేసా. ఇదంతా అయిపోయిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చేసా. ఇదే ఆ కోడి. అందుకే మా అమ్మ చేసిన నాటుకోడి కూర మీకు ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా మనం తీసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని, దాంతోపాటు 2 టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి. దాంతోపాటు ఒక కడాయి తీసి గ్యాస్ మీద పెట్టి అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసి మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసి ఆ ఉల్లిపాయలకు ఆయిల్ పట్టేలా తిప్పి 2 మినిట్స్ తర్వాత మన ఆనియన్స్ 30% అయితే వేగుతాయి. అలా వేగిన తర్వాత మన దగ్గర ఉప్పు ఉంటే ఉప్పు, సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకుని అటు ఇటు మిక్స్ చేసి మళ్ళీ 2 మినిట్స్ మూత అయితే పెట్టేయాలి. ఈలోపు మనం పందెం కూడా ముక్కల్ని ఫుల్గా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. వీటిని తీసుకెళ్లి మనకి ఇప్పుడు దాకా బాయిల్ అయిన ఆనియన్స్లో ఇవి వేయాలి. అలా దాంట్లో వేసి ముక్కల్ని ఆనియన్స్ 2 మినిట్స్ మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ మూత అయితే పెట్టి ఉంచాలి. మా డాగ్ అయితే ఎప్పుడు ముక్కలు వేస్తారని వెయిటింగ్ అనమాట. ఆ 10 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేయించాలి. మనకి ఫుల్గా బాయిల్ అయిందో లేదో చూసుకొని మనకి సరిపడినంత చికెన్ మసాలా వేసుకుని ఇంకొక 2 మినిట్స్లో అయిపోతుంది. అనగా మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలా బాయిల్ అవుతున్న చికెన్లో వేసి 2 మినిట్స్ మూత పెట్టేసి మా చెల్లి వండిన పులవలోకి అలా చికెన్ పీసెస్ వేసుకుని తింటే ఉంటుంది నా సౌమ్యంగా. ఎంతైనా పందెం కూడా. ఇక్కడి వరకు చూసారు కాబట్టి నా వీడియో నచ్చే ఉంటుంది. వెళ్ళే ముందు ఆ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.